వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ 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 గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం తిప్పను మడమ తిప్పను అని చెప్పేటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 6,000 పోస్టులు ఇస్తానని మెగా డిఎస్సి అని చెప్పి ప్రజలను మోసం చేసి ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత 11 సీట్లు కుదించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా యువతకు ఈ రాష్ట్ర యువతకు ముఖ్యంగా డిఎస్సి ఇస్తామని చెప్పి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి 16,347 పోస్టులకు ఈరోజు మెగా డిఎస్సికి పిలుపునిచ్చి ఈరోజు మెగా డిఎస్సిని మొదలుపెట్టేటువంటి కార్యక్రమం చేసి యువతకు అదే రకంగా టీచర్ పోస్టులకు నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా విద్యాశాఖ మార్చులు మా యొక్క జనరల్ సెక్రటరీ మా నారా లోకేష్ బాబు గారికి ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి యువత మేమందరం కూడా ఎవరైతే ఈరోజు డిఎస్సికి అప్లై చేసుకొని వెయిట్ చేసి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం మోసం చేసిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్క యువత కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ వారికి ఈరోజు పాలాభిషేకం చేసి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు కావచ్చు, అదే రకం అనేక పార్టీ కార్యక్రమాల్లో పోయినప్పుడు కూడా యువత మొత్తం ప్రతి ఒక్కరు అడిగింది, సార్ మీరు ఏమి చేసినా చేయకపోయినా దయచేసి డిఎస్సి వదలండి, విడుదల చేయండి. మా ప్రాంతంలో చాలామంది అర్హత కలిగిన విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రకరకాల వృత్తుల కోసం బతుకు తెరువు కోసం పక్క రాష్ట్రాలకు పోవడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ఈరోజు మరొక్కసారి ఆనందానికి అవధులు లేవు యువతకు. ఏదైతే మెగా డిఎస్సి ఇచ్చినటువంటి మా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నిన్న పుట్టినరోజు సందర్భంగా ఒక గొప్ప బహుమతి లోకేష్ బాబు గారు మా అధినాయకుడు పుట్టినరోజు సందర్భంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినందుకు మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మంత్రి వారికి నారా లోకేష్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మా జయనాథుడి గారి ఆధ్వర్యంలో. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో నిరుద్యోగ వ్యవస్థకి మార్పు రావాల్సిందంటే ఒకే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ. గతంలో కూడా యువగలం పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే జయనాథుడి గారికి మేము ఒకటే తెలియజేశాం, ఈ జిల్లాలో కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో యువత ఎప్పటికీ పెద్ద పార్కులో చదువుతూ ఉండగా ఆయన కళ్ళారా చూసి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. అందుకనే మనకు ఈ రాష్ట్రంలో కర్నూలు జిల్లాకి ఎక్కువగా పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో అత్యధికంగా 13 సార్లు డిఎస్సి విడుదల చేసిన చరిత్ర ఏదంటే ఒక వన్ అండ్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నాను.